రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తమయ్యారు పోలీసులు. ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టారు. ఈరోజు సాయంత్రం నుంచి కౌంటింగ్ ముగిసేంత వరకు 126 మంది రౌడీ షీటర్స్ను గృహ నిర్బంధం చేయాలని నిర్ణయించారు పోలీసులు. కడప జిల్లా వ్యాప్తంగా 1038 మంది రౌడీలకు ఇప్పటికే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌంటింగ్ రోజు ఘర్షణలు జరగకుండా ఉండేందుకు 652 మందిని నేటి సాయంత్రం నుంచి అదుపులోకి తీసుకోబోతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 21 మంది రౌడీ షీటర్లు జిల్లా బహిష్కరణ చర్యలకు పూనుకున్నారు. మిగిలిన ట్రబుల్ మాంగర్స్ ఇప్పటికే ఇంటికే పరిమితం కావాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యూసఫ్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. యూసఫ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మరో 24 గంటల్లో ఏదైతే రాయలసీమ వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు, తిరుపతి, అన్నమయ్య, హిందూపురం ఈ జిల్లా 8 పార్లమెంటు స్థానాలతో పాటు 53 శాసనసభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే జరిగాయో వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. అందుకు సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు పూర్తిగా సంసిద్ధం చేశారు. ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారో అధికారులకు అందరికీ కూడా అవగాహన కల్పించారు. వాటితో పాటు పోలీస్ వ్యవస్థ పూర్తిగా జల్లడి పడతా ఉంది. 144 సెక్షన్ అమలుతో పాటు 30 యాక్ట్ ను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఎవరే గాని వారి యొక్క వ్యవధిని మించి ప్రవర్తించినట్లయితే వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ఆ పోలీస్ శాఖ ముందడుగు వేస్తా ఉంది. ఇప్పటికే ప్రధాన కూడళ్లు, ప్రధాన నగరాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా అనౌన్స్మెంట్లు కొనసాగిస్తా ఉన్నారు. ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా సమన్వయం ఖచ్చితంగా పాటించాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. రాయలసీమ రేంజ్ ఐజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. రాయలసీమకు సంబంధించి ప్రధానంగా తిరుపతిలో కావచ్చు, ఇటు అనంతపురంలో కావచ్చు, ఇటు కడపలో కావచ్చు జరిగినటువంటి సంఘటనలో ఇప్పటికే దాదాపు వందల సంఖ్యలో నేతలపై కావచ్చు, వారి అనుచర వర్గంపై కావచ్చు కేసులు నమోదు చేశారు. వారందరికీ కూడా ఇప్పటికే రిమాండ్ కూడా తరలించారు. ఈ జిల్లాల వ్యాప్తంగా చూసినట్లయితే రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వారి కొత్తగా చాలా మందిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేశారు. వారందరికీ కూడా గృహ నిర్బంధం చేశారు. ఎవరే గాని ఈ 3 రోజుల పాటు ఇంటి నుండి బయటికి రాకూడదు అనేటువంటి ఆంక్షను విధించారు. గృహ నిర్బంధంలోనే వారు ఉండాలని చెప్పేసి వారి ఇంటి వద్ద పికెటింగ్లు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి ప్రధానంగా చూసినట్లయితే అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి, అటు పెద్దారెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి వైరాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి పోలీస్ యంత్రాంగం అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పేసి అనంతపురం నుండే కొత్త ప్రక్రియకు రాజ్యం పోసింది. ఇండ్ల వద్ద ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆ నేతలందరి ఇండ్ల వద్ద కూడా పోలీస్ పహారా కాస్తా ఉన్నారు. ఈ రోజు నుండి వారికి విధులు కూడా అప్పగించారు. వారందరూ కూడా ఈ రోజు నుండి ఆయా స్థానాల్లో ఉన్నారు. నేతలు డైరెక్ట్ ఎవరన్నా పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళాలంటే సెక్యూరిటీగా వెళ్ళాలి. అక్కడ పోలింగ్ ను కౌంటింగ్ అనంతరం తిరిగి ఇంటికి చేరేటప్పుడు కూడా ఈ పోలీస్ పహారా ఉంటుంది. తర్వాత గెలిచిన వారిపై ఎవరన్నా ఓడిన వారు దాడులకు ప్రయత్నించినప్పుడు ఎట్లా రక్షించాలన్నటువంటి వ్యూహాన్ని మొత్తం కూడా అంతా సిద్ధం చేశారు. ఎవరికి ఎటువంటి గాయాల పాలు కాకుండా పోలీసు తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేపట్టింది. ఇప్పటికీ అనౌన్స్మెంట్లు అయితే పూర్తిగా మైకుల ప్రధాన కూడళ్ల వద్ద అంతా కూడా మైక్ సెట్లను ఏర్పాటు చేశారు. అక్కడ అనౌన్స్మెంట్ దాదాపు 2-3 రోజుల నుండి కూడా కంటిన్యూగా కొనసాగుతా ఉంది. రాయలసీమ వ్యాప్తంగా కూడా 8 పార్లమెంటు స్థానాలతో పాటు 53 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా కడపలో అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ కావచ్చు, ఉర్దూ యూనివర్సిటీ, తిరుపతిలో మహిళా యూనివర్సిటీలో కావచ్చు, అటు అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీలో కావచ్చు, హిందూపురంలో డిగ్రీ కళాశాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా ప్రధాన కేంద్రాల వద్ద పూర్తిగా కౌంటింగ్ కి సంబంధించినటువంటి ప్యాక్లను అన్నిటి కూడా సిద్ధం చేశారు. అక్కడ కౌంటింగ్ లో పాల్గొనేటువంటి సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహారం విషయంలో కావచ్చు, నీటి వసతి విషయాల్లో కావచ్చు అన్ని కూడా ఆయా జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ కూడా పూర్తిగా ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేశారు. రేపు ఉదయం 6 గంటల నుండి ఏదైతే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందో ఆ తర్వాత మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే బ్యాలెట్ తో పాటు ఓట్ల ప్రక్రియ లెక్కింపు కొనసాగనున్నట్లు అధికార వర్గాలు అయితే వెల్లడిస్తా ఉన్నాయి. వీటికి అన్నిటికీ అనుగుణంగానే అధికార యంత్రాంగం ముందడుగులు వేస్తా ఉంది. మరోపక్క రాష్ట్రానికి కావాల్సినటువంటి పోలీస్ బలగాలను ఇతర రాష్ట్రాల నుండి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థన మేరకు కేంద్ర బలగాలను పూర్తిగా తరలించారు. అవన్నీ కూడా నిన్న రాత్రి నుండే యాక్షన్ లోకి దిగాయి. పూర్తిగా అన్ని ఏరియాలను జల్లడి పడతా ఉన్నాయి. ఎక్కడైతే రౌడీ షీటర్లు ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటా ఉన్నారు.
ఇంట్లో కాడ లేని పక్షంలో వారిని వాళ్ళ కాల్ డేటాను ట్రేస్ చేసి మరి తీసుకొచ్చి స్టేషన్లలో నిర్బంధిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. ఎటువంటి అల్లరి జరిగినా కూడా రాష్ట్ర పరువు పోతుందన్నటువంటి ఒక ఒక అజెండాతో ముందుకు కొనసాగుతా ఉన్నారు. ఈసీ పూర్తిగా ఇప్పుడు కఠినమైనటువంటి ఆంక్షలను అయితే విధించింది. ప్రతి అధికారి కూడా వాటిని అమలు చేయాలి, లేని పక్షంలో మీపై కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలా మందిని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. తమకు తలనొప్పిగా మారినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు, నోటీసులు ఇచ్చారు. ఎవరే గాని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కూడా మీపై కఠినమైనటువంటి ఆంక్షలు ఉంటాయి, వాటికి మీరే బాధ్యత వహించాలి, మా ఉద్యోగాలను పణంగా పెట్టి మీకు రక్షించలేమని చెప్పేసి ఇప్పటికే అధికారులు అందరూ కూడా నేతలకు తెలియజేసినటువంటి పరిస్థితి. మరో పక్క వైన్ షాపులు కావచ్చు, పటాకులు బాణాసంచా పేల్చేటువంటి దుకాణాలు కావచ్చు, అన్నిటిని కూడా మూతవేశారు. ఎక్కడే గాని ఎటువంటి విక్రయాలు కొనసాగించకూడదు, మద్యం సేవించి గొడవలకు దిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి నివేదికల ప్రకారమే ఇవన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. ఎవరే కానీ ఎటువంటి అల్లర్లకు పాల్పడకూడదు అనేది ప్రధాన అజెండాగా ఇటు రెవెన్యూ శాఖతో పాటు అటు పోలీస్ శాఖ కూడా ముందడుగులు వేస్తా ఉంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్.